I am Sivakumar Reddy, Arithmetic Faculty of Vijayata Study Circle. Now we will discuss average, Sarasari. Kati Sarasari is equal to Rasula Mottamu by Rasula Sankhya. Andariki telisina formula. This is the basic formula. Kati Sarasari is equal to Rasula Mottamu by Rasula Sankhya. Kati average is equal to sum of the observation by number of the observations. Sum of the observations by number of the observations. అంటే సింపుల్గా ఎస్ బై ఎన్ కాబట్టి రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. దిస్ ఈజ్ ద బేసిక్ ఫార్ములా. కాబట్టి ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి సపోజ్ ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ 100, 100, 200, 300, 400, 500. కాబట్టి 100, 200, 300, 400, 500 సరాసరి ఎంత అని అనుకో. వెంటనే ఒరిజినల్ ఫార్ములా అయితే యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. కాబట్టి రాసుల మొత్తం మనకు రాసులు ఎంత ఇచ్చినా చెప్పండి, 100, 200, 300, 400, 500. కాబట్టి రాసుల మొత్తం 100 ప్లస్ 200 ప్లస్ 300 ప్లస్ 400 ప్లస్ 500 బై రాసుల సంఖ్య 1, 2, 3, 4, 5. కాబట్టి ఈ రాసుల మొత్తం ఇవన్నీ కొడితే మీకు తెలుసు చూడండి, 500, 900, 900, నెక్స్ట్ 1200, 1400, 1500. కాబట్టి 1500 బై 5తో క్యాన్సిల్ చేస్తే కాబట్టి ఫైనల్ ఆన్సర్ అయితే చెప్పండి 300. ఫైనల్ ఆన్సర్ ఎంత 300. కాబట్టి దేర్ఫోర్ ఏదైనా దత్తాంశంలో రాసులు ఇచ్చి ఆ దత్తాంశం యొక్క సరాసరి అంటే ఏం చెప్తానా, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. కాబట్టి కూడితే 1500 బై 5 ఈజ్ ఈక్వల్ ఎంత 300. దిస్ ఈజ్ ద ఒరిజినల్ ఫార్ములా. కానీ షార్ట్ కట్ పోతే చూడండి, ఫస్ట్ షార్ట్ కట్ 1, షార్ట్ కట్ 2 రెండు ఫాలో అవుదాం. షార్ట్ కట్ 1, షార్ట్ కట్ 2. ఫస్ట్ షార్ట్ కట్ 1 చూడండి, షార్ట్ కట్ 1, షార్ట్ కట్ 1. ఇచ్చిన దత్తాంశంలో మీరు గమనిస్తే ఈ ఎగ్జాంపుల్లో ఇచ్చిన దత్తాంశంలో రాసుల మధ్య భేదం స్థిరంగా ఉంటే ద డిఫరెన్స్ ఈజ్ సేమ్. రాసుల మధ్య భేదం స్థిరంగా ఉంటే చూడండి, 200కు 100కు మధ్య డిఫరెన్స్ ఎంత చెప్పండి 100. 300కు 200కు మధ్య డిఫరెన్స్ ఎంత 100. వీటి డిఫరెన్స్ ఎంత 100. అట్లనే 400కు 300కు డిఫరెన్స్ ఎంత 100. అట్లనే 500కు 400కు డిఫరెన్స్ ఎంతమా 100. ఈ విధంగా రాసుల మధ్య భేదం స్థిరంగా ఉన్నప్పుడు మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్. కాబట్టి రాసుల మధ్య భేదం స్థిరంగా ఉంటే మధ్యమ పదం అని ఉన్నది, ఆ దత్తాంశం యొక్క సరాసరి అవుతుంది. మధ్యమ పదం మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్. చూడండి మనకి ఇచ్చిన దత్తాంశం చెప్పండి. ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్పినాం, 100, 200, 300, 400, 500 అన్నాడు. ఇది కాబట్టి చూడండి, వెంటనే మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్. మిడిల్ నెంబర్ చూడండి, మిడిల్ నెంబర్ అంటే ఇదే కదా మిడిల్ నెంబర్. ఒకవేళ ఇట్లోటి క్యాన్సిల్ చేస్తే దెన్ దిస్ ఈజ్ కాల్డ్ యావరేజ్. మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్. కాబట్టి యావరేజ్ ఎంత వచ్చింది చెప్పండి 300. అదే ఒరిజినల్ మెథడ్లో కూడా ఎంత వచ్చింది చెప్పండి 300 వచ్చింది. కాబట్టి ఫస్ట్ షార్ట్ కట్ ఈజ్ ఓవర్. ఫస్ట్ షార్ట్ కట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానా. ఇన్ ద గివెన్ టర్మ్స్ ఇచ్చిన దత్తాంశంలో రాసుల మధ్య భేదం స్థిరంగా ఉంటే మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్. కాబట్టి వాటిలో మధ్య పదం అని ఉన్నది, ఆ దత్తాంశం యొక్క సరాసరి అవుతుంది. అటనే నెక్స్ట్ సెకండ్ షార్ట్ కట్ చూడండి. సెకండ్ షార్ట్ కట్ పోతే షార్ట్ కట్ 2 రాసుల మధ్య భేదం స్థిరంగా ఉన్నప్పుడు మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్, నో డౌట్. అట్లా లేకుండా రాసుల మధ్య భేదం స్థిరంగా ఉన్నప్పుడు యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. మొదటి పదము ప్లస్ చివరి పదము బై 2. అది అనదర్ షార్ట్ కట్. ఏం చెప్తానా, ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు మొదటి పదము ప్లస్ చివరి పదము బై 2. చూడండి ఈ ఎగ్జాంపుల్లో మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్లో మొదటి పదం ఎంత చెప్పండి 100. మొదటి పదం 100 ప్లస్ చివరి పదం ఎంత చెప్పండి 500. కాబట్టి 500 బై 2. కాబట్టి దేర్ఫోర్ 600 బై 2 ఈజ్ ఈక్వల్ ఎంత 300. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో అనదర్ షార్ట్ కట్.
ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 600 బై 2 ఈజ్ ఈక్వల్ ఎంత 300. కాబట్టి దేర్ ఆర్ 2 షార్ట్ కట్స్ ఆర్ దేర్. కాబట్టి ఇచ్చిన దత్తాంశంలో రాసుల మధ్య భేదం స్థిరంగా ఉంటే ఏం చెప్పిన ఫస్ట్ షార్ట్ కట్ మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్. సెకండ్ షార్ట్ కట్ ఏం చెప్తానా మొదటి పదము ప్లస్ చివరి పదము బై 2. ఈ షార్ట్ కట్ ఎప్పుడు అప్లై చేస్తామంటే ఫస్ట్ షార్ట్ కట్ ఎప్పుడు అప్లై చేస్తామంటే ఇచ్చిన దత్తాంశంలో రాసులు పరిమితంగా ఉంటే, రాసులు కౌంటబుల్గా ఉంటే, పరిమితంగా ఉంటే ఈ షార్ట్ కట్ 1 తీసుకోండి. రాసులు ఎట్లుండాలి చెప్పండి పరిమితంగా ఉంటే షార్ట్ కట్ 1. అట్లాకుండా రాసులు అపరిమితంగా ఉండి లెక్కించడం వీలుగా లేకుంటే దెన్ టేకింగ్ షార్ట్ కట్ 2. అప్పుడు ఏం చెప్పండి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు మొదటి పదము ప్లస్ చివరి పదము బయట అంటాను. మొదటి పదము ప్లస్ చివరి పదము బయట. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మోడల్ 1 నౌ విల్ డిస్కస్ మోడల్ 1. మోడల్ 1 అంటే ఏం చెప్తున్నా రాసుల మధ్య భేదం స్థిరంగా ఉన్నప్పుడు సరాసరి అడిగితే మోడల్ 1 ఫస్ట్ మోడల్, సరాసరిలో ఫస్ట్ మోడల్. అట్టా కాకుండా భేదం స్థిరంగా లేదనుకో, రాసుల మధ్య భేదం స్థిరంగా లేనప్పుడు ఒరిజినల్ ఫార్ములా ఏం చెప్పినా రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, అది మోడల్ 2 కింద డిస్కస్ చేస్తాం. కాబట్టి ఫస్ట్ మోడల్ ఏం చెప్తున్నా రాసుల మధ్య భేదం స్థిరంగా ఉన్నప్పుడు సరాసరి అడిగితే అప్పుడు ఫస్ట్ మోడల్. ఓకే? కాబట్టి నౌ వి విల్ డిస్కస్ మోడల్ 1. మోడల్ 1 ఓకేనా? మోడల్ 1. కాబట్టి ఫస్ట్ మోడల్ 1. కాబట్టి మోడల్ 1 ఫస్ట్ మోడల్ 1 ఏం చెప్పినా రాసుల మధ్య భేదం స్థిరంగా ఉన్నప్పుడు సరాసరి అడుగుతాయి. కాబట్టి రాసుల మధ్య భేదం స్థిరంగా ఉంటే సరాసరి ఏం చెప్పినా ఫస్ట్ షార్ట్ కట్ ఏం చెప్పినా చెప్పండి ఫస్ట్ షార్ట్ మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్. మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్. అదే సెకండ్ షార్ట్ కట్ ఏం చెప్పినా యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. ఓకేనా? ఇది ఎప్పుడు అప్లై చేస్తాం చెప్పండి సంఖ్యలు పరిమితంగా ఉంటే మిడిల్ నెంబర్ తీసుకోండి, లేకుండా కొంచెం ఎక్కువ ఉంది అనుకో అప్పుడు ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 తీసుకోండి. సపోజ్ వన్ ఎగ్జాంపుల్, another example suppose 10, 20, 30, 40, 50, 60, 70 ఇచ్చినాకు. కాబట్టి ఇట్లా ఇచ్చి వీటి యొక్క సరాసరి అడిగినాడు. ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ది స్టేట్మెంట్. ఈ దత్తాంశం యొక్క సరాసరి అడిగితే చూడండి మీరు గమనిస్తే క్వశ్చన్ రాసుల మధ్య భేదం స్థిరంగా ఉంది. చూడండి 10కు 20కి మధ్య భేదం ఎంత 10. కాబట్టి ఈ విధంగా భేదం స్థిరంగా ఉన్నప్పుడే ఇది తీసుకోవాలా. వీటి మధ్య భేదం ఎంత చెప్పండి 10. వీటి మధ్య భేదం ఎంత 10. రాసుల మధ్య భేదం 60కి 50కి మధ్య భేదం ఎంత 10. 70కి 60కి మధ్య భేదం ఎంత 10. కాబట్టి రాసుల మధ్య భేదం స్థిరంగా ఉంటే ఫస్ట్ షార్ట్ కట్ ఏం చెప్పినా మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్. మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్ చెప్పండి. మిడిల్ నెంబర్ అంటే ఇదే కదా మిడిల్ నెంబర్. ఇట్లా 3 టర్మ్స్ క్యాన్సిల్ అయితే, ఇట్లా 3 టర్మ్స్ క్యాన్సిల్ అయితే therefore యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 40. మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్. లేదా అనదర్ షార్ట్ కట్ చెప్పిన ఒకేలా ఏం చెప్పిన షార్ట్ కట్ అనదర్ షార్ట్ కట్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. కాబట్టి దీంట్లో ఫస్ట్ టర్మ్ ఎంత చెప్పండి 10, లాస్ట్ టర్మ్ ఎంత 70 బై 2. కాబట్టి 80 బై 2. 80 బై 2 ఈజ్ ఈక్వల్ ఎంత 40. ఇదైనా అప్లై చేసుకోండి యువర్ చాయిస్. కాబట్టి పరిమితంగా సంఖ్యలు పరిమితంగా ఉంటే మాత్రం మిడిల్ నెంబర్ తీసుకోండి మిడిల్ నెంబర్. కాబట్టి మొదటి పదము ప్లస్ చివరి పదము బై 2 80 బై 2 ఈజ్ ఈక్వల్ ఎంత 40. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకొని సెకండ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి. సెకండ్ ఎగ్జాంపుల్ సపోజ్ 2, 4, 6, 8, 10, 12 ఇలా సరాసరి అడిగినాడు. ఇలా సరాసరి ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ 2, 4, 6, 8, 10, 12. ఏం చెప్పినా సంఖ్యలు పరిమితంగా ఉంటే మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్. చూడండి మిడిల్ నెంబర్ అంటున్నా దిస్ సైడ్ ఒకటి క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో దెర్ ఇస్ నో మిడిల్ నెంబర్. మధ్య సంఖ్య ఉందా? లేదు. మధ్య సంఖ్య లేనప్పుడు మనం తయారు చేసుకోవాలి. చూడండి మధ్య సంఖ్య లేనప్పుడు 6, 8ల మధ్య ఉండేది మిడిల్ నెంబర్ అయితే 6, 8ల మధ్య. కాబట్టి 6, 8ల మధ్య ఏముంటుంది చెప్పండి 7. కాబట్టి therefore యావరేజ్. కాబట్టి యావరేజ్ ఈజ్ ఈక్వల్ ఎంత చెప్పండి 7. కాబట్టి ఆ విధంగా దెర్ ఇస్ నో మిడిల్ నెంబర్. ఇచ్చిన దత్తాంశంలో మధ్యమ విలువ లేదనుకో మనం తయారు చేసుకోవాలి మధ్య విలువ. ఎట్లా చెప్పండి 6, 8ల మధ్య ఉండేది. కాబట్టి 6, 8ల మధ్య ఉండేది ఎంత 7. కాబట్టి 7 ఈజ్ కాల్డ్ యావరేజ్. ఒకవేళ నీకు కన్ఫ్యూజన్ ఉంటే టేక్ అనదర్ షార్ట్ కట్. ఏం చెప్పిన అనదర్ షార్ట్ కట్ చెప్పండి ఫస్ట్ టర్మ్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ ఫస్ట్ టర్మ్ ఎంత 2 మరియు లాస్ట్ టర్మ్ 2 + 12 బై 2 14 బై 2 14 బై 2 ఎంత చెప్పండి 7. ఓకే? కాబట్టి ఆ విధంగా ఇదర్ ఫస్ట్ షార్ట్ కట్ ఆర్ సెకండ్ షార్ట్ కట్. ఎప్పుడు అప్లై చేయాలి చెప్పండి ఇచ్చిన దత్తాంశంలో రాసుల మధ్య భేదం ఎట్లుండాలా స్థిరం. చూడండి 4కు 2కు మధ్య భేదం ఎంత 2, 6, 4 మధ్య భేదం 2, 8, 6 మధ్య భేదం ఎంత 2. ఆ విధంగా రాసుల మధ్య భేదం స్థిరంగా ఉన్నప్పుడు మిడిల్ టర్మ్ కావచ్చు, లేదా మొదటి పదం లేదా చివరి పదము బై 2 కావచ్చు. దీంట్లో ఏదో ఒక షార్ట్ కట్ అప్లై చేయండి.
ఇప్పుడు నార్మల్గా చూడండి, ఈ రాసుల మధ్య భేదం స్థిరంగా అంటేనే చూస్తానే ఎగ్జాంపుల్ చూస్తానే ఐడియా రావాలా. ఇటువంటి ఎగ్జాంపుల్స్లో రాసుల మధ్య భేదం స్థిరంగా ఉంటుంది అనే కాన్సెప్ట్ ఐడియా ఉండాలా. వేటి మధ్య ఎటువంటి సమితులలో రాసుల మధ్య భేదం స్థిరంగా ఉంటుంది అంటే చూడండి, ఫస్ట్ సహజ సంఖ్యలు చూడండి, సహజ సంఖ్యలు న్యాచురల్ నెంబర్స్ అంటారు ఇంగ్లీష్లో, న్యాచురల్ నెంబర్స్. సహజ సంఖ్యలు అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 1 అండ్ ఇట్ కంటైనింగ్ ఓన్లీ పాజిటివ్ నెంబర్స్. 1 నుండి ప్రారంభమై ధన సంఖ్యలు మాత్రమే కలిగి ఉంటే అటువంటి సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. 1 నుండి ప్రారంభమై ధన సంఖ్యలు మాత్రమే కలిగి ఉండాలి. చూడండి, 1 2 3 4 5 6 7 అండ్ సో ఆన్ డాష్. మీరు గమనిస్తే ఇవన్నీ సహజ సంఖ్యలు అంటారు. 1 నుంచి ప్రారంభమై ధన సంఖ్యలు మాత్రమే ఉంటాయి. ధన సంఖ్యలు మాత్రమే ఉంటాయి అంటే దాని మీనింగ్ ఏంది? దేర్ ఇస్ నో జీరో, నెగిటివ్, ఫ్రాక్షన్స్. భిన్నాలు మాత్రం ఉండవు. ఓన్లీ 1 2 3 4 మాత్రమే ఉంటాయి. ఇప్పుడు ఇటువంటి ఎగ్జాంపుల్లో సహజ సంఖ్యలు టాపిక్ కనిపిస్తే వెంటనే రాసుల మధ్య భేదం స్థిరంగా ఉంటుంది. రాసుల మధ్య భేదం చూడండి, మీరు గమనిస్తే 2కు 1కు మధ్య భేదం ఎంత? 1. 3కి 2కు మధ్య భేదం ఎంత? 1. అట్లనే 4కు 3కి మధ్య భేదం 1. కాబట్టి సహజ సంఖ్యలు అనే పదం ఉంటే వెంటనే ఏదైనా మిడిల్ టర్మ్ ఆర్ ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 ఈజ్ యావరేజ్ అని మీకు ఐడియా రావాలా. అటనే సెకండ్ సరి సంఖ్యలు, ఈవెన్ నెంబర్స్ అంటాం. సరి సంఖ్యలు. కాబట్టి సరి సంఖ్యలు అంటే 2 యొక్క గుణిజాలన్నీ సరి సంఖ్యలు అవుతాయి. ఆల్ మల్టిపుల్స్ ఆఫ్ 2 ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్. 2 యొక్క గుణిజాలు అంటే 2, 4, 6, 8, 10, 12, 14 అండ్ సో ఆన్ డాష్. ఇటువంటి సరి సంఖ్యలు చూడండి, మీరు గమనిస్తే ఈ సరి సంఖ్యల మధ్య భేదం ఎంత? 2. చూడండి, దీనికి మధ్య భేదం ఎంత ఇవ్వండి. దీనికి మధ్య భేదం ఎంత? 2. భేదం ఎంత? 2. కాబట్టి భేదం 2. భేదం స్థిరంగా ఉండాలా. కాబట్టి క్వశ్చన్లో సరి సంఖ్యలు ఉందనుకో, సరాసరి అడిగితే మొదటి పదం ప్లస్ చివరి పదం బై 2 లేదా మిడిల్ నెంబర్ అనే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ సరి సంఖ్యలనే 2 యొక్క గుణిజాలు. అసలు గుణిజం అంటే ఏంటంటే, ఇచ్చిన సంఖ్యను సహజ సంఖ్యల చేత గుణిస్తే, సహజ సంఖ్యలు అంటే చెప్తానా 1 2 3 4 5 6. కాబట్టి ఇచ్చిన సంఖ్యను సహజ సంఖ్యల చేత గుణిస్తే ఆ సంఖ్య యొక్క గుణిజాలు వస్తాయి. ఇప్పుడు సరి సంఖ్యలన్నీ 2 యొక్క గుణిజాలన్నీ. కాబట్టి 2 యొక్క గుణిజాలంటే 2ను సహజ సంఖ్యల చేత గుణించాలా. చూడండి, 2 × 1 ఎంత? 2. 2 × 2 ఎంత? 4. 2 × 3 6. 2 × 4 8. 2 × 5 ఎంత? 10. కాబట్టి ఆ విధంగా గుణిజం అంటే ఇచ్చిన సంఖ్యను సహజ సంఖ్యల చేత గుణిస్తే ఆ సంఖ్య యొక్క గుణిజాలు వస్తాయి. ఇప్పుడు 2 యొక్క గుణిజాలన్నీ సరి సంఖ్యలు అవుతాయి. కాబట్టి ఇచ్చిన క్వశ్చన్లో సరి సంఖ్యలు ఉంటే అప్పుడు సరాసరి ఈజ్ ఈక్వల్ టు మిడిల్ టర్మ్ అవుతుంది, లేదా మొదటి పదం ప్లస్ చివరి పదము బై 2. నెక్స్ట్ థర్డ్ బేసి సంఖ్యలు. కాబట్టి బేసి సంఖ్యలు ఆడ్ నెంబర్స్ అంటారు. బేసి సంఖ్యలు. కాబట్టి బేసి సంఖ్యలు అంటే మీకు తెలుసు, ఈ సహజ సంఖ్యల నుంచి సరి సంఖ్యలను సబ్ట్రాక్ట్ చేస్తే రిమైనింగ్ టర్మ్స్ ఆర్ కాల్డ్ ఆడ్ నెంబర్స్. సహజ సంఖ్యల నుంచి సరి సంఖ్యలు పోను మిగిలిన సంఖ్యలు. చూడండి, 2 4 6 పోను రిమైనింగ్ నెంబర్స్ ఏమైతే చెప్పండి 1 3 5 7 9 11 అండ్ సో ఆన్ డాష్. కాబట్టి సహజ సంఖ్యల నుంచి సరి సంఖ్యలు పోను రిమైనింగ్ నెంబర్స్ ఏమంటారు? బేస్ సంఖ్యలు అంటారు. మీరు గమనిస్తే ఈ బేస్ సంఖ్యలు కూడా రాసుల మధ్య భేదం ఎట్లుంటుంది చెప్పండి? స్థిరంగా ఉంటుంది. వీటి మధ్య భేదం ఎంత? 2. వీటి మధ్య భేదం 2. వీటి మధ్య భేదం 2. కాబట్టి ఈ విధంగా రాసుల మధ్య భేదం స్థిరంగా ఉంటే మొదటి పదం లేదా చివరి పదం బై 2 లేదా మిడిల్ నెంబర్. కాబట్టి ఇచ్చిన క్వశ్చన్లో బేస్ సంఖ్యలు ఉంటే వెంటనే షార్ట్ కట్ అప్లై చేయండి. నెక్స్ట్ ఫోర్త్ గుణిజాలు, మల్టిపుల్స్. గుణిజాలు సపోజ్ గుణిజాలు అంటే 5 యొక్క గుణిజాలు తీసుకోండి. 5 యొక్క గుణిజాలు అంటే ఏమైతే చెప్పండి 5 10 15 20 25 ఇట్లా 5 యొక్క గుణిజాలు తీసుకుంటే వీటి మధ్య భేదం మీకు తెలుసు. వీటి మధ్య భేదం చెప్పండి. వీటి మధ్య భేదం 5. ఈ రెండింటి మధ్య భేదం ఎంత? 5. ఈ రెండింటి మధ్య భేదం 5. ఈ రెండింటి మధ్య భేదం 5. కాబట్టి గుణిజాలు అనే టాపిక్ కనిపిస్తుంది అనుకో, రాసుల మధ్య భేదం స్థిరంగా ఉంటుంది. అప్పుడు సరాసరి ఈజ్ ఈక్వల్ టు మిడిల్ టర్మ్ కావచ్చు, లేదా మొదటి పదం ప్లస్ చివరి పదము బై 2. కాబట్టి ఇచ్చిన క్వశ్చన్లో సహజ సంఖ్యలు కానీ, సరి సంఖ్యలు కానీ, బేసి సంఖ్యలు కానీ, గుణిజాలు అంటే 5 యొక్క గుణిజాలు కావచ్చు,
2 యొక్క గుణిజం 10 యొక్క గుణిజం ఏదైనా గుణిజాలు ఉంటే అప్పుడు యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు మిడిల్ నెంబర్ లేదా ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. కాబట్టి ఇటువంటి ఎగ్జాంపుల్స్ బాగుంటాయి ప్రీవియస్ పేపర్లో, మీరు గమనించండి. సహజ సంఖ్యలు, సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, గుణిజాలు అనే పదాలు ఉంటే మోడల్ 1. ఓకేనా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తాం మొత్తం అన్నిటి మీద. ఏది సహజ సంఖ్యలు కావచ్చు, సరి సంఖ్యలు కావచ్చు, బేస్ సంఖ్యలు కావచ్చు, గుణిజాలు. మనకు మోడల్ 1 ఉన్నట్టు ఇవే టాపిక్స్ కాబట్టి వీటి మీద ఒక ఎగ్జాంపుల్ అన్నిటి మీద డిస్కస్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ 1 నుంచి 100 వరకు గల, ఏం చెప్తానా, 1 నుంచి 100 వరకు గల ఫస్ట్ ఎగ్జాంపుల్ సహజ సంఖ్యల సరాసరి. ఫస్ట్ క్వశ్చన్ సహజ సంఖ్యల సరాసరి. ఫస్ట్ది ఇది 1 నుంచి 100 వరకు గల, 1 నుంచి 100 వరకు గల సహజ సంఖ్యల సరాసరి. అటనే సెకండ్ క్వశ్చన్, దీంట్లోనే సెకండ్ క్వశ్చన్ 1 నుంచి 100 వరకు గల సరి సంఖ్యల సరాసరి. సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ 1 నుంచి 100 వరకు, ఇది కామన్ క్వశ్చన్, 1 నుంచి 100 వరకు గల బేసి సంఖ్యల సరాసరి. నెక్స్ట్ లాస్ట్ 1 నుంచి 100 వరకు గల 5 యొక్క గుణిజాల సరాసరి. ద యావరేజ్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 5 ఫ్రమ్ 1 to 100. 1 నుంచి 100 వరకు గల 5 యొక్క గుణిజాల సరాసరి. ఈ విధంగా మనం అన్ని డిస్కస్ చేస్తాం. ఎగ్జామ్లో ఏదో ఒకటి ఇస్తాడు. కాబట్టి సహజ సంఖ్యలు, సరి సంఖ్యలు, బేసి సంఖ్యలు, గుణిజాలు అనే టాపిక్ కనిపిస్తే మోడల్ 1 అంటేనే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తానా, మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్ లేదా మొదటి పదము ప్లస్ చివరి పదము బై 2. ఓకే, నౌ విల్ డిస్కస్ ఫస్ట్ క్వశ్చన్. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినారు చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ 1 నుంచి 100 వరకు గల ఏమన్నాడు, సహజ సంఖ్యల సరాసరి. కాబట్టి సహజ సంఖ్యలు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే, స్టార్టింగ్ ఫ్రమ్ 1. కాబట్టి ఇంతకుముందే డిస్కస్ చేసిన. కాబట్టి సహజ సంఖ్యలు అంటేనే 1, 2, 3, 4 డాష్ అప్ టు 100 అంటాడు. మన క్వశ్చన్ ఏమన్నాడు, 1 నుంచి 100 వరకు గల సహజ సంఖ్యల సరాసరి. సహజ సంఖ్యలు కనిపిస్తానే రాశుల మధ్య భేదం స్థిరంగా ఉంటుంది. వెంటనే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పినా మామూలుగా అయితే మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్ అన్న. కానీ ఇక్కడ 1 to 100 ఇచ్చినాడు కాబట్టి కొంచెం లెంత్ నెంబర్స్ ఎక్కువ ఇచ్చినాడు కాబట్టి మిడిల్ నెంబర్ కన్ఫ్యూజ్ పడతారు. కాబట్టి దెన్ గోస్ టు సెకండ్ షార్ట్ కట్. ఏం చెప్పినా మొదటి పదము ప్లస్ చివరి పదము బై 2. కాబట్టి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, మొదటి పదం ఎంత 1 ప్లస్ చివరి సహజ సంఖ్య 100 బై 2. కాబట్టి 100 బై 2. కాబట్టి therefore యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు మొదటి పదము ప్లస్ చివరి పదము బై 2. కాబట్టి 101 బై 2 ఈజ్ ఈక్వల్ టు 50.5. ఓకే, దిస్ ఈజ్ ద షార్ట్ కట్ అని చెప్పిన. కాబట్టి సహజ సంఖ్యలు కనిపిస్తానే మిడిల్ నెంబర్ కావచ్చు లేదా మొదటి పదము ప్లస్ లాస్ట్ పదము బై 2. కానీ ఇలా నెంబర్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి మిడిల్ నెంబర్ గెట్ చేయడం కష్టం. కాబట్టి వెంటనే మొదటి పదం 1, చివరి పదం ఎంత 100, 1 ప్లస్ 100 బై 2 101 బై 2 ఈజ్ ఈక్వల్ ఎంత 50.5. ఓకే, లేదా కొంచెం సెకండ్ లేట్ అయినా ఒరిజినల్ మెథడ్ కూడా డిస్కస్ చేస్తాం. చూడండి ఒరిజినల్ మెథడ్. కాబట్టి ఒరిజినల్ మెథడ్ ఏం చెప్పినా యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. కాబట్టి రాసుల మొత్తం చూడండి. ఇప్పుడు ఏమి ఇచ్చినా చెప్పండి మన క్వశ్చన్లో 1 నుంచి 100 వరకు గల సహజ సంఖ్యలు. 1 నుంచి 100 వరకు గల సహజ సంఖ్యలు అంటున్నాడు. 1 నుంచి 100 వరకు. కానీ మనకు ఫార్ములా ఉంది చూడండి. 1 నుంచి n వరకు గల సహజ సంఖ్యల మొత్తము. మన టాపిక్ లవంలో ఏం తీసుకోవాలా, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య సరాసరి అంటే. కాబట్టి రాసుల మొత్తం అంటే 1 నుంచి n వరకు గల సహజ సంఖ్యల మొత్తం అంటే ఫార్ములా ఉంది. మొత్తం ఫార్ములా n ఇంటూ n+1 బై 2. ఇది రాసుల మొత్తము. మన ఫార్ములా రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. కాబట్టి 1 నుంచి n వరకు గల సహజ సంఖ్యల మొత్తం అంటే ఫార్ములా n ఇంటూ n+1 బై 2 బై రాసుల సంఖ్య. 1 నుంచి n వరకు ఎన్ని సహజ సంఖ్యలు ఉంటాయి చెప్పండి, n ఉంటాయి.
ఉన్నాయి కాబట్టి ఎన్ క్యాన్సిల్ చేస్తే ఫైనల్గా n+1/2 n+1/2 ఈ ఫార్ములాస్ గుర్తుండాలా. కాబట్టి 1 నుంచి n వరకు గల సహజ సంఖ్యల సరాసరి ద యావరేజ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n ఈజ్ n+1/2. ఫార్ములా గుర్తుంటే ఈజీనే, కానీ ఫార్ములా గుర్తుండాలంటే ఇదంతా గుర్తుండాలా, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. అంటే 1 నుంచి n వరకు గల సహజ సంఖ్యల మొత్తం గుర్తుండాలా. సహజ సంఖ్యల మొత్తం అంటే ఏం చెప్పినా n × n+1/2 బై రాసుల సంఖ్య ఎంత n. క్యాన్సిల్ చేస్తే ఫైనల్ ఫార్ములా 1 నుంచి n వరకు గల సహజ సంఖ్యల సరాసరి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది n+1/2. కాబట్టి ఇప్పుడు n అంటే ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన దత్తాంశంలో ఎన్ని సహజ సంఖ్యలు ఉన్నాయో అక్కడ మెన్షన్ చేయాలా. చూడండి 1 నుంచి 100 వరకు, 1 నుంచి 100 వరకు ఎన్ని సహజ సంఖ్యలు ఉంటాయి 100 ఉంటాయి. కాబట్టి 100+1/2 కాబట్టి 101/2. 101/2 ఎంత వచ్చింది చెప్పండి 50.5. 50.5 కాబట్టి 101/2. 101/2 ఎంత 50.5. దిస్ ఈజ్ ద ఒరిజినల్ ఫార్ములా. ఒరిజినల్ ఫార్ములాతో సంబంధం లేదు మనకు, షార్ట్ కట్ ఫాలో అవ్వండి. కాబట్టి సహజ సంఖ్యలు, సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు, గుణిజాలు ఇట్లాంటి కనిపిస్తే ఒరిజినల్ మెథడ్ పోవాల్సిన పర్లేదు, సబ్జెక్ట్ కోసం డిస్కస్ చేసిన. కాబట్టి షార్ట్ కట్ ఏం చెప్తానా, మొదటి పదము ప్లస్ చివరి పదము /2. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. 1 నుంచి 100 వరకు గల సరి సంఖ్యల సరాసరి ద యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100. ఫ్రమ్ 1 to 100 1 నుంచి 100 వరకు గల సరి సంఖ్యల సరాసరి. మన టాపిక్ ఏంది సరి సంఖ్యల సరాసరి. ఇచ్చిన దత్తాంశంలో సరి సంఖ్యలు తీసుకోవాలా. సరి సంఖ్యలు అంటే ఏం చెప్పినా 2 యొక్క గుణిజాలు, ఆల్ మల్టిపుల్స్ ఆఫ్ 2 ఆర్ కాల్డ్ ఈవెన్ నెంబర్స్. కాబట్టి ఇచ్చిన దత్తాంశం ఏంది 1 నుంచి 100. కాబట్టి 1 నుంచి 100లో సరి సంఖ్యలు రాసుకోవాలా. ఫస్ట్ సరి సంఖ్యలు చెప్పండి, సరి సంఖ్యలు ఏమైతాయి. కాబట్టి 2, సరి సంఖ్యలు 2, 4, 6, 8 లాస్ట్ టైం ఇచ్చిన చెప్పండి 100 కూడా సరి సంఖ్య అవుతుంది. అది 2 యొక్క గుణిజము. లేదా సింపుల్ గా చెప్తే ఏదైనా ఒక సంఖ్య సరి సంఖ్య కావాలంటే నువ్వు చూడాల్సింది చివరి అంకె చూడండి. ఓన్లీ చివరి అంకె చూడండి, లాస్ట్ డిజిట్ వెరిఫై అండి. చివరి అంకె అనేది 0, 2, 4, 6, 8 దీనిలో ఏదో ఒకటి ఉంటే అప్పుడు ఇచ్చిన సంఖ్య సరి సంఖ్య అవుతుంది. కాబట్టి ఇచ్చిన సంఖ్య సరి సంఖ్య కావాలంటే టోటల్లీ డిపెండింగ్ ఆన్ ద లాస్ట్ డిజిట్, చివరంకె మీద మాత్రమే ఆధారపడుతుంది. చివరంకె అంటే ఇది చివరంకె. చివరంకె అనేది 0, 2, 4, 6, 8 దీనిలో ఏదో ఒకటి ఉంటే దెన్ ద గివెన్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఈవెన్ నెంబర్. అప్పుడు ఇచ్చిన సంఖ్య సరి సంఖ్య అవుతుంది. చూడండి ఇప్పుడు సరి సంఖ్య అవుతుందా లేదంటే చివరంకె చూడండి, ఓన్లీ ఏం చూడాలి చివరంకె. చివరంకె 0 ఉంది కాబట్టి ఇది సరి సంఖ్య. కాబట్టి ఆ విధంగా సరి సంఖ్య అవునా లేదా అనేది వెంటనే ఇది చూడండి, ఓన్లీ లాస్ట్ డిజిట్ చూడండి. ద లాస్ట్ డిజిట్ ఈజ్ ఎయిదర్ 0, 2, 4, 6, 8 దెన్ ద గివెన్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఈవెన్ నెంబర్. కాబట్టి ఇప్పుడు 1 నుంచి 100 వరకు సరి సంఖ్యలు రాసుకున్నా ఏంటి 2, 4, 6 100 అయిపోయి. వీటి సరాసరి అంటే రాసుల మధ్య భేదం స్థిరంగా ఉంది కాబట్టి వెంటనే సరాసరి అంటే ఏం చెప్పినా మిడిల్ నెంబర్ అయినా కావచ్చు, లేదా మొదటి పదం ప్లస్ చివరి పదం /2. ఇక్కడ ఎక్కువ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మిడిల్ నెంబర్ గెట్ చేయడం కష్టం కాబట్టి మొదటి పదము 2 ప్లస్ చివరి పదము 100/2. కాబట్టి 102/2 ఈజ్ ఈక్వల్ ఎంత 51. కాబట్టి 51 ఈజ్ ద యావరేజ్ ఆఫ్ ద ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100. 1 నుంచి 100 వరకు గల సరి సంఖ్యల సరాసరి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది చెప్పండి 51. ఇది షార్ట్ కట్, ఇట్లనే ఫాలో అవుదాం. సరి సంఖ్యలు కనిపిస్తే షార్ట్ కట్ ఇవ్వండి. ఒకవేళ ఒరిజినల్ మెథడ్ కాల్చుంటే కొంచెం సబ్జెక్ట్ కోసం డిస్కస్ చేస్తాం చూడండి ఒరిజినల్ మెథడ్, లేదా ఇప్పుడు ఒరిజినల్ మెథడ్ పోదాం. ఒరిజినల్ మెథడ్లో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సరాసరి ఈజ్ ఈక్వల్ టు రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్. ఇప్పుడు చూడండి మీకు ఫార్ములా ఇంతకుముందు చెప్పిన ఏది సహజ సంఖ్యలో డిస్కస్ చేసిన 1 నుంచి n వరకు గల 1 నుంచి n వరకు గల సహజ సంఖ్యల మొత్తం అంటే ఫార్ములా ఏం చెప్పిన n × n+1/2 n × n+1/2. ఇప్పుడు ఫార్ములా 1 నుంచి n వరకు గల 1 నుంచి n వరకు గల మన టాపిక్ ఏంది సరి సంఖ్యలు. కాబట్టి మన టాపిక్ రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఫస్ట్ రాసుల మొత్తం రాయాల. 1 నుంచి n వరకు గల సరి సంఖ్యల మొత్తము, సరి సంఖ్యల మొత్తం అంటే ఫార్ములా n × n+1. ఏం తీసుకుంటాను ఫార్ములా n × n+1. అదే సహజ సంఖ్యల మొత్తం అంటే n × n+1/2 n × n+1/2. ఏది సహజ సంఖ్యలు అంటే. అదే సరి సంఖ్యలు అంటే n × n+1 రాసుల మొత్తం బై రాసుల సంఖ్య.
1 నుంచి n వరకు ఎన్ని సరి సంఖ్యలు ఉంటాయంటే ఇచ్చిన నీట్గా n వరకు కాబట్టి సరి సంఖ్యల రాసుల సంఖ్య ఎంత n క్యాన్సిల్ చేస్తే ఫైనల్గా ఏం చెప్పండి n+1 అంటే ఈ ఫామ్లో గుర్తుండాలా 1 నుంచి n వరకు గల సరి సంఖ్యల సరాసరి అంటే n+1 ద యావరేజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n 1 నుంచి n వరకు గల సరి సంఖ్యల సరాసరి ఈజ్ ఈక్వల్ టు n+1 ఇది రావాలంటే ఫస్ట్ రాసుల మొత్తం ఐడియా ఉండాలా రాసుల సంఖ్య ఐడియా ఉండాలా 1 నుంచి n వరకు గల సరి సంఖ్యల మొత్తం అంటే n × n+1 సంఖ్య అంటే n రాసుల సంఖ్య అంటే n కాబట్టి ఈ విధంగా ఈ ఎగ్జాంపుల్కి అప్లై చేస్తే చూడండి n+1 n అంటే ఏంది ఇచ్చిన దత్తాంశంలోని సరి సంఖ్యల సంఖ్య ఇచ్చిన దత్తాంశంలోని ద నెంబర్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఇన్ ద గివెన్ స్టేట్మెంట్ ఇచ్చిన దత్తాంశంలోని సరి సంఖ్యల సంఖ్య కాబట్టి ఇప్పుడు చూడండి మన క్వశ్చన్ ఏంది 1 నుంచి 100 వరకు ఎన్ని సరి సంఖ్యలు ఉంటాయి 1 నుంచి 100 వరకు ఎన్ని సరి సంఖ్యలు ఉంటాయి మీకు తెలుసు మొత్తం సంఖ్యల్లో సగం సరి సంఖ్యలు ఉంటాయి సగం బేస్ సంఖ్యలు ఉంటాయి ఇప్పుడు 1 నుంచి 100 మొత్తం సంఖ్యలు ఉన్నాయి 100లో సగం సరి సంఖ్యలు ఉంటాయి సగం బేస్ సంఖ్యలు ఉంటాయి కాబట్టి 1 నుంచి 100 వరకు గల సరి సంఖ్యల సంఖ్య ఎంత 50 + 1 n+1 50 + 1 ఈజ్ ఈక్వల్ ఎంత 50 అయిపోయి కాబట్టి ఇక్కడ కూడా చూడండి షార్ట్ కట్ డైరెక్ట్ ఒక లైన్లో వచ్చింది మొదటి పదము ప్లస్ చివరి పదం బయట ఎంత 51 ఈ ఫార్ములా ఐడియా ఉంటే ఇది కూడా ఈజీనే ఏ ఫార్ములా గుర్తుండాలా 1 నుంచి n వరకు గల సరి సంఖ్యల సరాసరి అంటే n+1 ఫార్ములా గుర్తుంటే ఈజీ 50 + 1 ఎంత 51 దిస్ ఈస్ ద ఒరిజినల్ మెథడ్ దిస్ ఈస్ ద షార్ట్ కట్ ఓకే సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఓవర్ 1 నుంచి 100 వరకు గల సరి సంఖ్యల సరాసరి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి 1 నుంచి 100 వరకు గల బేసి సంఖ్యల సరాసరి 1 నుంచి 100 వరకు గల బేసి సంఖ్యల సరాసరి మనం ఏం చెప్పినా బేస్ సంఖ్యలు తీసుకోవాలా ఇచ్చిన దత్తాంశంలో ఓన్లీ బేసి సంఖ్యలు కాబట్టి చూడండి బేసి సంఖ్యలు అంటే 1 నుంచి 100 వరకు 1 3 5 7 9 డాష్ డాష్ లాస్ట్ టర్మ్ చూడండి మామూలుగా అయితే లాస్ట్ టర్మ్ ఏం రాయాలి చెప్పండి 100 అనేది బేస్ సంఖ్య కాదు 100 అనేది బేస్ సంఖ్య కాదు సరి సంఖ్య అని చెప్పిన సరి సంఖ్య అంటే ఏం చెప్పిన చివరి అంకె చూడండి చివరి అంకె ఉండాలా 0 2 4 6 8లలో ఏదో ఒకటి ఉంటే అప్పుడు ఇచ్చిన సంఖ్య సరి సంఖ్య అంటే బేస్ సంఖ్య అంటే నువ్వు చూడాల్సింది ఓన్లీ చివరి అంకె చూడండి ఏం చూడాలి ఓన్లీ చివరి అంకె చూడాలా చివరి అంకె ఎన్ని ఉన్నది చివరి అంకె ఎన్ని ఉన్నది ఇవి కాకుండా మిగతా ఉండాలి చూడండి 0 2 4 6 8 చెప్పిన ఇవి కాకుండా రిమైనింగ్ టర్మ్స్ అంటే చెప్పండి 1 3 5 7 9 దీనిలో ఏదో ఒకటి ఉంటే అప్పుడు ఇచ్చిన సంఖ్య ఏమైతే చెప్పండి బేస్ సంఖ్య కాబట్టి ఏమైతేనా టోటల్లీ డిపెండింగ్ ఆన్ ద లాస్ట్ డిజిట్ ఈజ్ ఎయిదర్ 1 3 5 7 9 దెన్ ద గివెన్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఆడ్ నెంబర్ అప్పుడు ఇచ్చిన సంఖ్య ఏమైతే చెప్పండి బేస్ సంఖ్య అవుతుంది కాబట్టి చివరి అంకె చూడండి చివరి అంకె 1 3 5 7లో ఏదో ఒకటి ఉంటే అప్పుడు ఇచ్చిన సంఖ్య బేస్ సంఖ్య ఇప్పుడు మన టాపిక్ ఏంది బేస్ సంఖ్యల సరాసరి ఇప్పుడు 100 అనేది బేస్ సంఖ్య కాదు ఎందుకంటే చివరి అంకె 0 అనేది చూడండి చివరి అంకె 0 అంటే ఏమైతే సరి సంఖ్య అవుతుంది కాబట్టి దానికన్నా ముందు నెంబర్ ఎంత చెప్పండి 99 కాబట్టి ఆ విధంగా ఇచ్చిన దత్తాంశంలో చివరి బేస్ సంఖ్య తీసుకోవాలి 99 ఇప్పుడు యావరేజ్ కాబట్టి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పిన ఫార్ములా అయిపోయి మొదటి పదము ప్లస్ చివరి పదము బై 2 కాబట్టి మొదటి బేస్ సంఖ్య ఇండైరెక్ట్ గా ఫస్ట్ ఆడ్ నెంబర్ మొదటి బేస్ సంఖ్య ప్లస్ చివరి సంఖ్య అంటే చివరి బేస్ సంఖ్య బై 2 కాబట్టి 100/2 ఈజ్ ఈక్వల్ ఎంత 50 100/2 ఈజ్ ఈక్వల్ ఎంత 50 ఓకే దిస్ ఈస్ ద షార్ట్ కట్ ఇట్నే ఫాలో కావాలా కాబట్టి బేస్ సంఖ్యలోనే క్వశ్చన్ కనిపిస్తే మొదటి పదము ప్లస్ చివరి పదము బై 2 లేదా మిడిల్ నెంబర్ ఈజ్ కాల్డ్ యావరేజ్ అట్లా కూడా ఒరిజినల్ మెథడ్ ఫాలో అయితే చూడండి ఒరిజినల్ మెథడ్ కాబట్టి యావరేజ్ ఈజ్ ఈక్వల్ అని చెప్పిన సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ రాసుల మొత్తం బై రాసుల సంఖ్య ఇప్పుడు ఫస్ట్ రాసుల మొత్తం రాయాలా మళ్ళీ రాసుల సంఖ్య రాయాలా దాన్ని డివైడ్ చేస్తే వచ్చేది సరాసరి కాబట్టి ఫస్ట్ ఫార్ములా ఇస్తే చూడండి 1 నుంచి n వరకు గల 1 నుంచి n ఇంతకుముందు ఏం చెప్పిన 1 నుంచి n వరకు గల సహజ సంఖ్యల మొత్తం అంటే ఏం చెప్పిన n × n+1/2 సహజ సంఖ్యల మొత్తం అంటే n × n+1/2 అట్లనే 1 నుంచి n వరకు గల సరి సంఖ్యల మొత్తము అంటే ఏం చెప్పిన n × n+1 ఓన్లీ n × n+1 ఇక్కడ n × n+1/2 ఇక్కడ n × n+1 అట్లా కాకుండా ఇప్పుడు 1 నుంచి n వరకు గల బేస్ సంఖ్యల మొత్తము బేసి సంఖ్యల మొత్తం అంటే ఫార్ములా n² ఏం చెప్తానా n² కాబట్టి ద సమ్ ఆఫ్ ద
ఆడ్ నెంబర్స్, ద సమ్ ఆఫ్ ద ఆడ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n, 1 నుంచి n వరకు గల బేస్ సంఖ్యల మొత్తము, లవంలో రాసుల మొత్తం కాబట్టి బేస్ సంఖ్యల మొత్తం ఎంత n² బై రాసుల సంఖ్య 1 నుంచి n వరకు కాబట్టి రాసుల సంఖ్య ఎంత n, ఒక n క్యాన్సిల్ చేస్తే ఫైనల్ ఆన్సర్ ఎంత n. ఈ ఫామ్ లో గుర్తుంటే ఈజీనే కాబట్టి ఏం చెప్తానా, 1 నుంచి n వరకు గల బేస్ సంఖ్యల సరాసరి ఈజ్ ఈక్వల్ ఎంత n. ఎట్లా వస్తాయి, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, రాసుల మొత్తం బై రాసుల, కాబట్టి ఫైనల్ ఆన్సర్ n. ఓకే, కాబట్టి ఇప్పుడు n అంటే ఏం చెప్పినా, ఇచ్చిన దత్తాంశంలోని బేస్ సంఖ్యల సంఖ్య, ఇచ్చిన దత్తాంశంలోని బేస్ సంఖ్యల, ఇచ్చిన క్వశ్చన్ లో ఎన్ని బేస్ సంఖ్యలు ఉంటాయి అదే n అవుతుంది. మన క్వశ్చన్ ఏం చెప్పని, 1 నుంచి 100 వరకు ఎన్ని బేస్ సంఖ్యలు ఉంటాయి చెప్పిన, మొత్తం సంఖ్యల్లో సగం సరి సంఖ్యలు ఉంటాయి, సగం బేస్ సంఖ్యలు ఉంటాయి కాబట్టి 1 నుంచి 100 కాబట్టి 100 లో సగం ఎంత 50 సరి సంఖ్యలు ఉంటాయి, 50 బేస్ సంఖ్యలు ఉంటాయి కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు ఎంత 50. 1 నుంచి 100 వరకు ఎన్ని బేస్ సంఖ్యలు ఉంటాయి n వాల్యూ తెలుపుతుంది కాబట్టి ఎంత 50. చూడండి షార్ట్ కట్ డైరెక్ట్ ఒక లైన్ లో వచ్చింది. ఇటు ఫార్ములాస్ గుర్తు పెట్టుకోవాలా, ఏది రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఫార్ములా గుర్తుంటే ఇది కూడా ఈజీనే కానీ టైం వేస్ట్. దిస్ ఈస్ ద ఒరిజినల్ మెథడ్, దిస్ ఈస్ ద షార్ట్ కట్. కాబట్టి ఈ విధంగా సహజ సంఖ్యలు, సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు ఏది కనిపించినా వెంటనే షార్ట్ కట్ అప్లై చేయండి. కాబట్టి షార్ట్ కట్ లో యావరేజ్ అంటే ఏం చెప్పినా, యావరేజ్ ఈజ్ ఈక్వల్ ఏం చెప్పినా, యావరేజ్ ఈజ్ మిడిల్ నెంబర్ లేదా మొదటి పదము ప్లస్ చివరి పదము బై 2. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. 1 నుంచి 100 వరకు గల 1 నుంచి 100 వరకు గల 5 యొక్క గుణిజాల సరాసరి, 5 యొక్క గుణిజాల సరాసరి అంటాను, 5 యొక్క గుణిజాల సరాసరి. ఫస్ట్ 5 యొక్క గుణిజాలు రాసుకోవాలి. 5 యొక్క గుణిజాలు చూడండి, 5 యొక్క గుణిజాలు అంటే చెప్పండి. మొదటి గుణిజం అంటే ఏం చెప్పిన, 5 into 1 5, మళ్ళా 10 15 డాష్ డాష్, లాస్ట్ కూడా 100. మనకు క్వశ్చన్ ఏంది 1 నుంచి 100 అంటాను కాబట్టి లాస్ట్ 100 కూడా 5 యొక్క గుణిజం అవుతుంది. 5 చేత నిశ్శేషంగా భావించబడుతుంది కాబట్టి 5 యొక్క గుణిజం అవుతుంది. కాబట్టి ఇచ్చిన క్వశ్చన్ లో మొదట ఏం రాసుకోవాలా, 5 యొక్క గుణిజాలు రాసుకోవాలా. కాబట్టి 5 యొక్క గుణిజాలు రాసినాక వీటి యొక్క సరాసరి ఈజ్ ఈక్వల్ టు, కాబట్టి గుణిజం అనే పదం కనిపిస్తే రాసుల మధ్య భేదం స్థిరంగా ఉంటుంది. కాబట్టి రాసుల మధ్య భేదం స్థిరంగా ఉంటుంది కాబట్టి మొదటి పదము ప్లస్ చివరి పదము బై 2. కాబట్టి therefore 105/2, 105/2, 2 తో క్యాన్సిల్ చేసే 25 నెక్స్ట్ 52.5, 52.5. కాబట్టి ఈ విధంగా 1 నుంచి 100 వరకు గల 1 నుంచి 100 వరకు గల 5 యొక్క గుణిజాల సరాసరి, 5 యొక్క గుణిజాల సరాసరి. కాబట్టి గుణిజం అనే కాన్సెప్ట్ కనిపిస్తేనే రాసుల మధ్య భేదం స్థిరంగా ఉంటుంది కాబట్టి మొదటి పదము ప్లస్ చివరి పదము బై 2. కాబట్టి 5 + 100/2, 105/2, 52.5. కాబట్టి ఈ విధంగానే షార్ట్ కట్ వెళ్ళండి. ఒకవేళ ఒరిజినల్ మెథడ్ కొంచెం టైం పడుతుంది, గుణిజాలు అనే ఒరిజినల్ మెథడ్ కొంచెం టైం పడుతుంది, అయినా డిస్కస్ చేస్తాం. ఓకే, కాబట్టి నెక్స్ట్ ఒరిజినల్ మెథడ్ డిస్కస్ చేస్తాం. కాబట్టి ఒరిజినల్ మెథడ్ ఏం చెప్పినా, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య, రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. కాబట్టి రాసుల మొత్తం ఇచ్చిన క్వశ్చన్లో 5 యొక్క గుణిజాలు చెప్పండి. 5 యొక్క గుణిజాలు ఏమంటే చెప్పండి, 5, 10, 15 ఇట్లున్నాయి. కాబట్టి రాసుల మొత్తం ఇవన్నీ కూడాలా కూడతాం చూడండి. 5 ప్లస్ రాసుల మొత్తం ఇచ్చిన దత్తాంశంలో 5 యొక్క గుణిజాలు ప్లస్ 15 ప్లస్ అండ్ సో ఆన్ డాష్ డాష్ 100 బై రాసుల సంఖ్య. ఎన్ని ఉన్నాయి, ఎన్ని రాసులు ఉన్నాయి ఇచ్చిన దత్తాంశంలో చూడండి. ఇదేమైతే 5 into 1, ఇదేంత 5 into 2, ఇది 5 into 3, అట్లా 5 into 20, 5 into 20, లాస్ట్ 100 అంటే 5 into 20 ఎంత 100. కాబట్టి మొత్తం రాసులు ఎన్ని ఉంటాయి 20 ఉంటాయి. మొత్తం రాసులు ఎన్ని ఉంటాయి చెప్పు. కాబట్టి రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. ఇప్పుడు చూడండి 11లో 5 కామన్ వస్తాయి, 11లో ఏమొస్తాయి చెప్పండి 5 కామన్ వస్తాయి. అప్పుడు ఏమైతే చెప్పండి 1 + 2 + 3 + అండ్ సో ఆన్ 5తో డివైడ్ చేసినంత 20. రాసుల సంఖ్య ఎంత చెప్పండి 20, రాసుల సంఖ్య ఎంత 20. నెక్స్ట్ ఇప్పుడు 5తో క్యాన్సిల్ చేస్తే 5 4 జా. నెక్స్ట్ మీరు 11లో గమనిస్తే చూడండి 1 + 2 + 3 + అండ్ డాష్ డాష్ అంతా 20 ఉంది. ఎప్పుడైనా మీకు స్టార్టింగ్ ఫ్రమ్ 1 నుంచి ప్రారంభం అయితే ఏం చెప్పినా సహజ సంఖ్యలు అని చెప్పినా, 1 నుంచి ఇచ్చిన సమితి ఎన్ని సెట్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 నుంచి ప్రారంభం అయితే ఖచ్చితంగా సహజ సంఖ్యా సమితి అవి. చూడండి 1 + 2 + 3 డాష్ డాష్ + 20 అంటే ఇండైరెక్ట్ అయితే ఏం చెప్పండి, మొదటి 20 సహజ సంఖ్యల మొత్తము, మొదటి 20 సహజ సంఖ్యల మొత్తము. ఫామ్ లో చెప్పిన మొదటి n
సహజ సంఖ్యలు మొత్తం అంటే ఫార్ములా ఏం చెప్పిన n ఇంటూ n ప్లస్ 1 బై 2 n ఇంటూ n ప్లస్ 1 బై 2 ఇది మొదటి n సహజ సంఖ్యల మొత్తము. ఆ విధంగా మనకేం కావాలా మొదటి 20 సహజ సంఖ్యల మొత్తము ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 20 న్యాచురల్ నెంబర్స్ మొదటి 20 సహజ సంఖ్యల మొత్తం అంటే ఈ ఫార్ములా ప్రకారము 20 ఇంటూ చూడండి n ఇంటూ n ప్లస్ 1 బై 2 n ప్లస్ లో 20 రాయండి 20 ఇంటూ 20 ప్లస్ 1 ఎంత 21 కాబట్టి 21 by 2 by 4 కాబట్టి 4 తో 4 5 జా 4 5 జా కాబట్టి ఫైనల్ ఆన్సర్ 105 by 2 105 by 2 అంటే 52.5 చూడి 52.5 వచ్చింది. ఇది ఒరిజినల్ మెథడ్, కొంచెం టైం పడుతుంది. ఇది రాసుల మొత్తం బై రాసుల సంఖ్య 11లో 5 కామన్ తీయండి, 5 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే 1/4 ఉంటుంది. ఇది మొదటి 20 సహజ సంఖ్యల మొత్తము 1 + 2 + 3 20 ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 20 న్యాచురల్ నెంబర్స్ మొదటి 20 సహజ సంఖ్యల మొత్తము అంటే ఫార్ములా ఏం చెప్పినా n ఇంటూ n ప్లస్ 1 బై 2 కాబట్టి n ప్లేస్లో ఏం రాయాలి చెప్పండి 20 రాయాలా 20 ఇంటూ 21 బై 2 క్యాన్సిల్ చేస్తే ఫైనల్ ఆన్సర్ 52.5 కానీ ఇంత ఒరిజినల్ మెథడ్ ఉంటుంది కానీ ఇదంతా టైం వేస్ట్. కాబట్టి మనకు గుణిజము అనే టాపిక్ ఉంటే యావరేజ్ ఈజ్ కాల్డ్ మిడిల్ నెంబర్ లేదా ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 మొదటి పదము ప్లస్ చివరి పదము బై 2 అనేది ఇచ్చిన దత్తాంశం యొక్క సగటు అవుతుంది. ఓకే, ఈ విధంగా క్వశ్చన్లో సహజ సంఖ్యలు సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు 5 యొక్క గుణిజాలు కనిపిస్తే మోడల్ 1. కాబట్టి మోడల్ 1 అంటే సరాసరి అంటే మిడిల్ నెంబర్ లేదా మొదటి పదం ప్లస్ చివరి పదము బై 2. ఈ గుణిజాల మీద ప్రీవియస్ క్వశ్చన్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, ఒక్కసారి డిస్కస్ చేస్తాం గుణిజం అనే టాపిక్ మీద. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గుణిజం అనే టాపిక్ మీద ఇంపార్టెంట్ ఏదంటే చూడండి నెక్స్ట్ క్వశ్చన్ 3 యొక్క మొదటి 10 గుణిజాల సరాసరి అంటాడు. మొదటి 10 గుణిజాల సరాసరి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏం చెప్తానా 3 యొక్క మొదటి 10 గుణిజాల సరాసరి ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 3 ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 మల్టిపుల్స్ ఆఫ్ 3 3 యొక్క మొదటి 10 గుణిజాల సరాసరి. ఇంతకుముందు షార్ట్ కట్ ప్రకారం ఫస్ట్ డిస్కస్ చేస్తాము, మళ్ళీ అనదర్ షార్ట్ కట్ ఉంది అది కూడా ఇంపార్టెంట్, అది డిస్కస్ చేస్తాం. ఫస్ట్ షార్ట్ కట్ చూడండి 3 యొక్క మొదటి 10 గుణిజాలు. మొదటి గుణిజం అంటే ఏం చెప్పినా అసలు గుణిజం అంటే ఏం చెప్పినా ఇచ్చిన సంఖ్యను సహజ సంఖ్యల చేత గుణిస్తే సహజ సంఖ్యలు అంటే ఏం చెప్పినా 1 2 3 4 ఇవన్నీ సహజ సంఖ్యలు. కాబట్టి ఇచ్చిన సంఖ్యను 1 2 3 4 డాష్ డాష్ చేత గుణిస్తే అప్పుడు ఆ సంఖ్య యొక్క గుణిజాలు వస్తాయి, ఇప్పుడు 3 యొక్క గుణిజాలు చూడు 3 యొక్క మొదటి గుణిజము అంటే 3 into 1 3 యొక్క మొదటి గుణిజము అంటే 3 యొక్క రెండవ గుణిజము సెకండ్ గుణిజం అంటే 3 into 2 3 యొక్క మూడవ గుణిజం అంటే 3తో గుణించాలా. అట్లా మనకు ఇవన్నీ అవసరం లేదు, మనకి ఏం అవసరం ఓన్లీ ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ చెప్పండి 10వ గుణిజము కాబట్టి 3 into 10 3 యొక్క మొదటి 10 గుణిజాల సరాసరి. కాబట్టి ఈ విధంగా 10 గుణిజాలు రాసినాక ఇంతకుముందు చెప్పిన గుణిజం అనే టాపిక్ అనిపిస్తేనే యావరేజ్ ఏం చెప్పండి ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 10 కాబట్టి యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు మొదటి పదము చెప్పండి 3 into 1 ఎంత 3 చివరి పదము 30/2 కాబట్టి 33/2 therefore 2 1 2 16.5 కాబట్టి ఇది 3 యొక్క మొదటి 10 గుణిజాల సరాసరి ఈజ్ ఈక్వల్ ఎంత 16.5. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసినాం. అట్లా కాకుండా అనదర్ షార్ట్ కట్ 2 చూడండి కాబట్టి షార్ట్ కట్ 2 డిస్కస్ చేస్తాం. షార్ట్ కట్ 2 ఫార్ములా ఉంది n యొక్క మొదటి k గుణిజాల సరాసరి n యొక్క మొదటి k గుణిజాల సరాసరి అంటే ఫార్ములా n into k plus 1/2 దిస్ ఈస్ ద అనదర్ ఇంపార్టెంట్ షార్ట్ కట్. కాబట్టి గుణిజం అనే టాపిక్ వచ్చినప్పుడు ఈ ఫార్ములా తీసుకోండి. ఏం చెప్తానా n యొక్క మొదటి k గుణిజాల సరాసరి n into k plus 1/2 కాబట్టి చెప్తానా ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ k మల్టిపుల్స్ ఆఫ్ n ఫస్ట్ k మల్టిపుల్స్ ఆఫ్ n యొక్క మొదటి k గుణిజాల సరాసరి ఈజ్ ఈక్వల్ టు n into k plus 1/2 ఇది కూడా ఇంపార్టెంట్. చూడండి ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్కు 3 యొక్క మొదటి 10 గుణిజాల సరాసరి చూడండి n యొక్క అంటే n రాష్ట్రం ఇప్పుడు 3 యొక్క అంటే 3 రాయండి 3 యొక్క
ఎన్ యొక్క అంటే ఎన్ ఇంటూ కే ప్లస్ 1/2. 3 యొక్క అంటే 3 ఇంటూ నెక్స్ట్ ఏమన్నాడు మొదటి 10 గుణిజాల సరాసరి అంటే కే ప్లస్ రాయాలా 10 రాయాలా 10 రాస్తే చెప్పండి 10 ప్లస్ 1 ఎంత 11/2 11/2. కాబట్టి ఎన్ యొక్క మొదటి కే గుణిజాల సరాసరి అంటే ఎన్ ఇంటూ కే ప్లస్ 1/2. ఇప్పుడు ఏమంటాడు చెప్పండి 3 యొక్క అంటే 3 ఇంటూ మొదటి 10 గుణిజాల సరాసరి మొదటి 10 గుణిజాలు కే ప్లస్ రాయాలా 10 రాయాలా 10 ప్లస్ 1 11/2 కాబట్టి 33/2 ఈజ్ ఈక్వల్ ఎంత 16.5 కాబట్టి దిస్ ఈస్ ద అనదర్ షార్ట్ కట్ కాబట్టి ఏం చెప్తానా ఎన్ యొక్క మొదటి కే గుణిజాల సరాసరి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ కే ప్లస్ 1/2 ఎన్ ఇంటూ కే ప్లస్ 1/2. సెకండ్ ఎగ్జాంపుల్ కూడా ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తాం దీని మీద సెకండ్ ఎగ్జాంపుల్ మీద సెకండ్ షార్ట్ కట్ మీద చూడండి సపోజ్ ఏదోటి 7 యొక్క మొదటి 8 గుణిజాల సరాసరి 7 యొక్క మొదటి 8 గుణిజాల సరాసరి అని అనుకో వెంటనే ఫార్ములా ఏమైతే చెప్పండి 7 ఇంటూ కే ప్లస్ 1 అంటే ఎంత 8 ప్లస్ 1 ఎంత 9/2. కాబట్టి 7 యొక్క మొదటి 8 గుణిజాల సరాసరి ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 8 మల్టిపుల్స్ ఆఫ్ 7 కాబట్టి 7 యొక్క అంటే 7 ఎన్ యొక్క అంటే ఎన్ ఇంటూ కే ప్లస్ 1/2 8 ప్లస్ 1 9/2 కాబట్టి 9 7 ఎంత 63/2 2తో 2 3 6 2 1 31.5 కాబట్టి 7 యొక్క మొదటి 8 గుణిజాల సరాసరి ఈజ్ ఈక్వల్ టు 7 × 9/2 63/2 2 3 2 1 31.5. ఓకే ఈ విధంగా గుణిజం అన్నప్పుడు ఈ టాపిక్ తీసుకోండి ఓకే ఐడియా వచ్చి ఉంటుంది. నౌ విల్ డిస్కస్ అనదర్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ అకాడమిక్ బుక్స్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ ఫాలో అవుతాం కాబట్టి నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఐ విల్ కంటిన్యూ నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఆర్ఎస్ అగర్వాల్ అకాడమిక్ బుక్స్ అన్ని ఫాలో అవుదాం. ఓకే నెక్స్ట్ క్వశ్చన్